హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనే. ఈ రోజు గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు రాశారు. ఓకే. చనాతో ఏదైనా మంచి కర్రీ చూపించమన్నారు. సో చనాతో ఇప్పటివరకు చాలా రకాల అంటే కర్రీస్ కానీ రైస్ ఐటమ్లు కానీ మంచి మంచి కాంబినేషన్స్ కూడా చూపించాం. సో కొంచెం బెటర్ గా అంటే చనా అలాగే లీఫీ కాంబినేషన్ లో తీసుకున్నామండి. చనా లీఫీ కర్రీ. వావ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. చనా లీఫీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చనా లీఫీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చేయాలి? డైరెక్ట్ ప్రాసెస్ చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పాలకూర పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం. సో అలాగే కాబూలి శనగలు ఇవి మామూలుగా ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఈ రెండు మనకు రెడీగా ఉంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. సో పాలకూర ఉడికించి పేస్ట్ చేసేసుకున్నారా? ఎస్ అండి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకు మగ్గేటప్పుడు కొంచెం తక్కువ టైంలోనే సరిపోతుంది. లేకపోతే మనం ఎక్కువ టైం అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి వస్తుంది. అవును. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మెయిన్ బేస్గా పాలకూర తీసుకుంటున్నాం అండి. సో అలాగే దాంతోపాటు కొంచెం మెంతికూర ఫ్లేవర్ ఇస్తున్నాం. ఓకే. సో గ్రీన్ లీఫీ అన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం మనకి లీఫీ అంతా కూడా ఉంటే బాగుంటుంది. సో కొత్తిమీర ఒకటే కాకుండా ఇక్కడ పుదీనా ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓ ఓకే. ఓకే. సో కొంచెం మిక్స్డ్ లీఫీ ఫ్లేవర్స్లలో మనకు ఈ డిష్ అనేది వస్తుందండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత మెంతికూర. ఓకే. సో మన చాయిస్, చిన్న మెంతికూర కానీ పెద్దది కానీ ఏదైనా. ఇక్కడ నేను పెద్ద మెంతికూర వాడుతున్నాను. సో ఏదైనా రెండు మనకు సేమ్ అదే టేస్ట్ ఇస్తాయి. ఓకే. సో మెంతికూర మనం ఇక్కడే ఎందుకు వేసుకోవాలి అంటే అది డెఫినెట్లీ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో పుదీనా లాగా మనం లాస్ట్ లో అలా యాడ్ చేయలేము. ఇప్పుడు కూడా మనం వేసుకోలేము. ముందుగా కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే కొంచెం మనకు ఆ కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకే. కొంచెం ఇది వేగాలి మనకు. ఓకే, మెంతికూర కొంచెం వేగాలి. రాజు గారు సరిపోతుందా? ఓకేనండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో దాంతో పాటు ఆ స్మెల్ అనేది మెంతికూర తాలూకు ఆ స్మెల్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు పాలకూర పేస్ట్, ఓకే. నిజంగానే ఫుల్ గ్రీనిష్ గా అయిపోతుంది కదా ఈ ఆకుకూరలన్నీ వేయడం వల్ల. అండ్ దట్టు మీరు పేస్ట్ వేసారు కాబట్టి డెఫినెట్లీ ఇది డామినేటింగ్ గా ఫుల్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల బాగుంటుంది. ఆ గ్రీన్ అనుకున్నప్పుడు మనకు కొంచెం గ్రీన్ గా సో ఇలా పేస్ట్ రూపంలో వేస్తేనే బాగుంటుంది. సో పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఓకే. అలాగే కొద్దిగా కారం. సో వాళ్ళ స్పైసీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కొంచెంగానే వేసాను. కొద్దిగా పసుపు. ఓకే. సో కాబూలి శనగలు మనం ఎప్పుడైనా ఉడికించుకునేప్పుడు కొంచెం ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే మనం దీంట్లో వేసి ఉడికించేప్పుడు సో అంత అంటే మొత్తంగా అది అబ్జర్వ్ చేసుకోలేదు. సో అంటే ఆ ఫ్లేవర్స్ ని దాంతో పాటు ఉన్న ఉప్పుని కాబట్టి ఉడికించేప్పుడే కొంచెం మనం వేసామనుకోండి సో ఆ టేస్ట్ అనేది ఉంటుంది. సో దట్ మనకు అది తిన్నప్పుడు ఒక్కొక్క శనగల్లో కూడా మనకి డెఫినెట్లీ అట్లా తెలుస్తూ ఉంటుంది. కొంచెం మెయిన్ గా బ్యాలెన్స్ చేసేది కర్రీని ఉప్పు. అవును. ఓకే. ఆ తర్వాత ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా బ్యాలెన్స్ చేస్తాయి. సో కాబట్టి అది కొంచెం ముందుగా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వస్తుంది కదండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు, సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, సో కొంచెం సోంపు పొడి. ఓ బాగుంటుంది రాజు గారు, ఇది బాగుంటుంది. ఓకే. అంటే సోంపు మనకి చాలా డామినేటింగ్ గా ఉంటుంది కదా, కొద్దిగా వాడుతున్నాం. సో ఈ దాంతో పాటుగా మనం అంటే జీలకర్ర ధనియాలు కూడా వేసాం కదా, సో బ్యాలెన్స్ అవుతుంది. సో కొద్దిగా పుదీనా.
సో ఇక్కడ మీరు జనరలీ మనం నార్మల్గా ఈ గ్రీన్ లీఫీ అనుకున్నప్పుడు పాలకూర అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాం అండ్ పుదీనా ఉంటుంది, మెంతి కూర. ఇవి కాకుండా ఇంకేం వేసుకోవచ్చు రాజు గారు? చుక్కకూర లాంటివి తీసుకుంటే పులుపు వచ్చేస్తుందేమో కదా? అంటే కొంచెం ఆ పులుపు పర్లేదు, మరి గోంగూరకు ఉన్నంత పులుపు ఉండదు. చుక్కకూర తీసుకోవచ్చు, లేదా బచ్చలాకు తీసుకోవచ్చు, తోటకూర కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఇంట్రెస్ట్, మనకి ఏ ఆకుకూరలు కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు అంటే ఆ శనగలకు కొంచెం ఫ్లేవర్స్ పట్టేస్తే సరిపోతుందండి. బాగుంది. చివర్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు పాలకూర పేస్ట్ చేశారు కదా, అదే పేస్ట్ లో కొత్తిమీర అండ్ అలాగే వేరే ఆకుకూరలు అన్ని కూడా కలిపి ఒకటే పేస్ట్ చేసేసేయచ్చు కదా? లేదు, కొంచెం టేస్ట్ అనేది కొంచెం మారిపోతుందా? చాలా మారిపోతుంది. ఓ ఓకే. సో ఒకటి ఏదైనా మనకు బేస్ మెయిన్ ఒకటి ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ మిగతా కొంచెం అలా సైడ్ లోంచి ఒక్కొక్కటి అలా మనం తింటున్నప్పుడు లైట్ గా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. ఏవైతే ఏముంది అన్ని కలిసేది ఒకటే చోట కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా వాడుకోవడానికి లేదండి. దాన్ని ఒక మెథడ్ లోనే వేయాలి. క్వాంటిటీ అనేది అప్పుడు ఎక్కువ తీసుకోలేము. సో ఒక రకమైన టేస్ట్ ఒకటి అంటే ఎక్స్పెక్ట్ చేయలేం, అలాంటిది వస్తుంది. కాబట్టి కొంచెం ఒక రకమైన దాన్ని మనం బాగా ఎంజాయ్ చేయగలం ఏదైనా. ఓకే, సో డిష్ రెడీ అండి. బాల్ ఇస్తారా? ఓకే, గుమ్గుమ్మలాడిపోతుంది రాజు గారు. ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తున్నాయండి. మీరు సోంపు వేశారు కదా, సో అది సోంపు పౌడర్ అనేది వాళ్ళ ఇష్టం అండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆ జీలకర్ర ధనియాల పొడి సరిపోతుంది అది కూడా. సో ఇంకొంచెం అంటే కొంచెం మసాలా ఘాటు కూడా ఎక్కువ తెలియాలి అనుకుంటే జీలకర్ర ధనియాలతో పాటు కొంచెం గరం మసాలా యాడ్ వేసుకోవచ్చా? ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. పాపం కనిపించట్లేదు కొత్తిమీర. సో ఆల్రెడీ దాంట్లో కూడా వేసాం కదా. ఓకే, చెన్నా లీఫీ కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా చెన్నా లీఫీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా లీఫీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెంతి కూర వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, పుదీనా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా లీఫీ కర్రీ రెడీ.